మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఫుడ్ అనేది రోజు రోజుకి ప్రైజెస్ అనేవి ఎలా పెరిగిపోతున్నాయో. మనము డైలీ ఇళ్లల్లో వాడుకునే కోడిగుడ్లు, పప్పు దినుసులతో సహా అన్నీ కూడా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ మనిషి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఎఫోర్డ్ చేసే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఇండియాలో లేడు, అది వాస్తవం. ఇక మిగిలింది హెల్త్ కేర్. మన ఇండియాలో బతికే మనుషుల మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే, చావనైనా చస్తారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మాత్రం చూపించుకోరు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ పనిచేసే డాక్టర్లు కావచ్చు, కాంపౌండర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారన్న విషయం మనకు బాగా తెలుసు. ఇంకా అకామిడేషన్, మనం బ్రతకడానికి ఒక గూడు, ఇల్లు అన్నమాట. ఈ రియల్ ఎస్టేట్ కాస్ట్ అనేది దారుణంగా పెరిగిపోతుంది, అందరికీ తెలిసిందే. లాస్ట్ ఇయర్ ఉన్న రేట్లు ఈ రోజు లేదు, ఇప్పుడున్న రేట్లు అనేది నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఒక మధ్యతరగతి వాడు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఒక 2 BHK అపార్ట్మెంట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్, కొత్త అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే కనీసం 80 లక్షల నుండి ₹1,00,00,000. ఇంకా సిటీ సెంటర్లో ఉండే మంచి డిమాండ్ ఉండే ఏరియాస్లో కావాలి అంటే 1 కోటి పైనే, 2 కోట్లు. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, వాడిని అడిగితే చెప్పాడు ఏంటంటే, నేను ఉంటున్న అపార్ట్మెంట్లో 2 BHK రేటు 1,80,00,000 మామ అన్నాడు. ఫైనల్లీ కంక్లూజన్ ఇచ్చేస్తున్నా, సంపాదించిన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, రూపాయి లెక్కేసే ఖర్చు పెట్టుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. చుట్టుపక్కల అనేవాళ్ళు 100 మంది 100 అంటూ ఉంటారు, పిసినారోడు అంటారు, డబ్బులు ఖర్చు పెట్టడంటాడు, బతకడం కూడా చేతగాదు వీడికని కూడా అంటూ ఉంటారు. పట్టించుకోకండి, మన బతుకుల్ని మనమే బాగు చేసుకోవాలా, మన బతుకు మన బాధ్యత, అంతే.